నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. మైనింగ్ కేసులో మైపాల్రెడ్డి రూ. 300 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అభియోగాలు మోపింది. ఇప్పటికే మైపాల్రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కుమారుడు కూడా ఈడీ ప్రశ్నించింది. మైపాల్రెడ్డికి సంబంధించిన 1.2 కేజీల బంగారం, 100 రియల్ ఎస్టేట్ ఆస్తుల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మైపాల్రెడ్డి కొనుగోలు చేసిన గోల్డ్ బిస్కెట్లకు ఎలాంటి రసీదులు లేవని ఈడీ అధికారులు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ టెస్ట్ కోసం ఎమ్మెల్యే కుమారుడి ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి మైనింగ్ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. పటాన్చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. పటాన్చెరులోని యాక్సిస్, ఎస్బీఐ బ్యాంకులకు మైపాల్రెడ్డిని తీసుకొని వెళ్లి లాకర్లు తెరిపించి తనిఖీలు చేశారు. యాక్సిస్ బ్యాంక్ లాకర్ నుంచి కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.